Okay, today we will discuss two important concepts in quantum mechanics. ఒకటి photoelectric effect, రెండోది Compton effect. ఓకే, photoelectric effect ఆ వర్డ్ చూస్తేనే మీకు విషయం అర్థమైపోవాలి. ఓకేనా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, 1 minute. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో అంటే ఏంటి? లైట్ కదా, ఫోటాన్స్. ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్స్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, మనం కొన్ని మెటల్స్ తీసుకున్నప్పుడు ఆ మెటల్ సర్ఫేస్ మీదకి మనం లైట్ పంపిస్తే, అంటే ఫోటాన్స్ పంపిస్తే, ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయి. అంటే కన్వర్షన్ ఆఫ్ ఫోటాన్స్ ఇంటూ ఎలక్ట్రాన్స్, దాన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం, అంతే కదా? సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో లైట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సో ఇక్కడ మీరు డెఫినేషన్ రాసాను చూడండి. ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ మెటల్ ప్లేట్ వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ మనం జింక్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, జింక్ ప్లేట్ మీద అల్ట్రావైలెట్ లైట్ పంపిస్తే అప్పుడు ఎలక్ట్రాన్స్ వస్తాయి, అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. వేరస్ ఆల్కలీ మెటల్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, లిథియం ఇలాంటి ఆల్కలీ మెటల్స్ తీసుకుంటే విజిబుల్ లైట్ తో అవి ఎలక్ట్రాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, లైట్ పంపించినప్పుడు, అంటే లైట్ పడినప్పుడు మెటల్ మీద ఎలక్ట్రాన్స్ ఎలా వస్తున్నాయి? సుమారుగా ఒక ఐడియా చెప్పండి. హౌ ఎలక్ట్రాన్స్ బీయింగ్ ఎజెక్టెడ్? ఒక వేగ్ గా ఒక మాట చెప్పండి, ఎలా వస్తున్నాయి అంటారు ఎలక్ట్రాన్స్? రేడియేషన్ ద్వారా. ఏమా? నాది చెప్పు, పర్లేదు సార్. అది మెటల్ కాబట్టి సార్, అయితే ఎప్పుడైతే అది ఇన్సిడెంట్ అయినప్పుడు, సో అంటే ఎలక్ట్రాన్ ప్లస్ ఫోటాన్స్ రావడం, ఎలక్ట్రాన్స్ ఏమో ఎమిట్ అవ్వడం జరుగుతుందేమో. ఓకే, వంశీ నువ్వు చెప్పమ్మా. సార్ మెటల్స్ అంటే ఎలక్ట్రాన్స్ లూజ్లీ బౌండెడ్ కదా సార్, మన ఎనర్జీ ఇచ్చామో దాని అయోనైజేషన్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఎలక్ట్రాన్ ఈజీగా ఎమిట్ అవుతుంది. పర్ఫెక్ట్. సో చూడండి, ఇప్పుడు మన వంశీ అన్నట్టుగా మనం లైట్ పంపిస్తున్నామంటే బూస్ట్ ప్యాకెట్లు పంపిస్తున్నట్టు లెక్క లోపలికి. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కదా. పైగా లైట్ క్వాంటమ్ థియరీ ప్రకారం లైట్ అనేది ఎలా అని చెప్తుందంటే, క్వాంటమ్ థియరీ అంటే లైట్ అనేది ఎనర్జీ ప్యాకెట్స్ లా ఉంటుంది. ఒక ఎనర్జీ ప్యాకెట్ ని మనం ఏం పేరుతో పిలుస్తాం? ఫోటాన్ అంటాం, అంతే కదా? సో లైట్ ని మీరు ఎలా ఊహించుకోవాలంటే, మీరు ఏదన్నా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు శాంపిల్ బూస్ట్ ప్యాకెట్స్, హార్లిక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక దండలాగా వేలాడదీసి ఉంటాయి కదా, అవి మీరు లైట్ ని అలాగే ఊహించుకోండి. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, బట్ అకార్డింగ్ టు క్వాంటమ్ థియరీ ద లైట్ విచ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ ఎనర్జీ. క్వాంటైజ్డ్ ఎనర్జీ అంటే ఎనర్జీ అనేది ప్యాకెట్స్ ఫామ్ లో ఉంటుంది. ఓకేనా? ఒక్కో ప్యాకెట్, ఒక ప్యాకెట్ లో ఉన్న ఎనర్జీని మనం ఏమంటాం? ఫోటాన్ అంటాం. సో లైట్ ని మనం ఊహించుకోవాలంటే బ్రెయిన్ లో ఎలా ఊహించుకోవాలి? ఎనర్జీ ప్యాకెట్స్ కింద ఊహించుకోవాలి. ఓకేనా? ఫోటాన్స్ కింద ఊహించుకోవాలి. అంటే లైట్ అంటే నథింగ్ బట్ ఫోటాన్స్ యొక్క వర్షం అనుకోండి. ఇట్స్ షవర్ ఆఫ్ ఫోటాన్స్. ఓకే, ఈచ్ ఫోటాన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దానికి మనకు ఫార్ములా ఉంది క్వాంటమ్ థియరీలో, E ఈజ్ ఈక్వల్ టు hν. ఈ అంటే ఏంటి? ఒక క్వాంటమ్ లో, అంటే ఒక ఫోటాన్ లో ఉన్న ఎనర్జీ ఫార్ములా ఏంటి? hν. మ్యూ అంటే ఏంటి చెప్పండి ఇక్కడ? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా. సో మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు అందులో ఉన్న ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుందిగా. సో మనకి లైట్ లో మనకి విజిబుల్ లైట్ తీసుకున్నాం అనుకోండి, అందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదమ్మా. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బ్లూ కలర్ ఫోటాన్ కి, అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫోటాన్స్ ఉంటాయిగా, మోనోక్రోమాటిక్ లైట్ ఏం కాదు మనం తీసుకున్నది. ఓకేనా? సో మనం తీసుకున్నది వైట్ లైట్ కాబట్టి
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. వైలెట్ నుంచి రెడ్ వరకు అన్ని కలర్స్ ఉంటాయి. క్వాంటమ్ థియరీ ప్రకారం ఊహించుకుంటే ఇందులో డిఫరెంట్ కలర్డ్ బాల్స్ ఉంటాయి అనే కదా అర్థం. అంటే వైలెట్ బాల్స్ ఉంటాయి, ఇండిగో బాల్స్ ఉంటాయి, బ్లూ కలర్ బాల్స్ ఉంటాయి, గ్రీన్ బాల్స్ ఉంటాయి, అలాగే రెడ్ కలర్ బాల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను అడిగేది ప్రశ్న ఆన్సర్ చెప్పండి. ఏ కలర్ ఫోటాన్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది? రెడ్ సార్. పైన ఫార్ములా రెడ్డా? రెడ్ కాదు నాన్న, వైలెట్. వైలెట్. ఎందుకంటే ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు E ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూని ఇంకోలా రాస్తాను నేను, హెచ్సి బై ల్యాండా అని రాస్తాను. సో ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్ కదా. మీకు వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్న కలర్ ఏంటి వైలెట్ నుంచి రెడ్ వరకు? వైలెట్ కదా. సో వేవ్ లెంగ్త్ తక్కువ అంటే వైలెట్ కలర్ ఫోటాన్ కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది when compared to రెడ్ ఫోటాన్. సో మనకి లైట్ లో డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఉంటాయి, అందులో ఒక్కో కలర్ కి ఒక్కో ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు వంశీ అన్నట్టుగా లైట్ వచ్చి పడింది అనుకోండి మెటల్ మీద, మనం ఎలా ఎలా ఊహించుకోవాలి మనకు అర్థం కావడానికి? డిఫరెంట్ కలర్స్ ఉన్న బాల్స్ వచ్చి పడుతున్నాయి. ఓకేనా? ఈ బాల్స్ వెళ్ళి లోపల మెటల్ కాబట్టి లోపల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే లాస్ట్ బెంచ్ లో ఉన్న స్టూడెంట్స్ అని చెప్పాను. వాళ్ళు ఎప్పుడు క్లాస్ నుంచి పారిపోదామని ట్రై చేస్తుంటారు. కొంచెం ఎనర్జీ ఇస్తే, దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాంగా, కొంచెం ఎనర్జీ ఇస్తే వాడు పక్కన క్లాస్ లోంచి బయటకు వెళ్ళిపోతాడు, ఫ్రీ ఎలక్ట్రాన్ అయిపోతాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చే ఈ ఫోటాన్స్ మెటల్ మీద పడిన తర్వాత అవి లోపలికి వెళ్ళి, లోపల ఆటమ్స్ ఉంటాయి కదా మెటల్స్ లో, ఆ ఆటమ్ లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈ బూస్ట్ ప్యాకెట్ తాగేసి మెటల్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అది మెకానిజం, సింపుల్ మెకానిజం కదా, ఒక్కసారి బ్రెయిన్ పెడితే అర్థమైపోతుంది. ఓకేనా? లైట్ ని మనం మెటల్ మీద పంపినప్పుడు లైట్ లో ఉండే ఈ ఫోటాన్స్ ని లోపల ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అబ్జర్వ్ చేసుకుని దే ఆర్ ఎజెక్టెడ్ అవుట్ ఆఫ్ ది మెటల్ సర్ఫేస్. అలా వస్తాయి మనకి ఫోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కింద కన్వర్ట్ అయినట్టు లెక్క. ఓకేనా? కాకపోతే దీన్ని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కి ఐన్స్టైన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎవరో చెప్పండి. ఐన్స్టీన్ సార్. ఐన్స్టైన్ కి నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందంటే అందరూ రిలేటివిటీ అని చెప్తారు, ఎందుకంటే రిలేటివిటీ చాలా గొప్ప థియరీ. కేవలం ముగ్గురు మాత్రమే అర్థం చేసుకోగలిగే థియరీ అది. అయినప్పటికీ కూడా నోబెల్ ప్రైజ్ ఐన్స్టైన్ దేనికి ఇచ్చారు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కి ఇచ్చారు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఒక జ్యూరీ ఉంటుంది నోబెల్ ప్రైజెస్ డిసైడ్ చేయడానికి, ముందు వాళ్ళకి అర్థం కావాలి కదా రిలేటివిటీ థియరీ. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఐన్స్టైన్ ఏదో సమ్ ఎక్స్ట్రాడినరీగా డిస్కవర్ చేశారు కాబట్టి ఆయనకి నోబెల్ ఇవ్వాలనేది గ్యారంటీ. దేనికి ఇవ్వాలంటే అందరికి ఈజీగా అర్థమైన ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఐన్స్టైన్ కి. ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని కనిపెట్టింది ఐన్స్టైన్ కాదు, హెడ్జ్ అనే సైంటిస్ట్. నేను అక్కడ రాశాను చూడండి, హెడ్జ్. కాకపోతే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని అందులో అబ్జర్వ్ చేసిన విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రం ఐన్స్టైన్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో కొన్ని పేచీలు ఉన్నాయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓకేనా? ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేసినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. కానీ ఐన్స్టైన్ చాలా సింపుల్ గా జస్ట్ లైక్ దట్ క్వాంటమ్ థియరీ ఉపయోగించి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు మెటల్ మీదకి లైట్ వచ్చి పడినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అంటే కరెంట్ వచ్చినట్టే కదా, ఫోటో కరెంట్ వచ్చినట్లు లెక్క. ఫోటో కరెంట్ అంటారు దాన్ని. ఫోటో కరెంట్ అంటే లైట్ వల్ల వచ్చిన ఎలక్ట్రాన్స్ కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఫోటో ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే కరెంట్ ఫోటో కరెంట్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్ లో లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచారు. ఇంటెన్సిటీ పెంచడం అంటే అర్థం ఏంటి? ఫోటాన్స్ ఎక్కువ పంపించారు. 10 ఫోటాన్స్ కాదు, 20 ఫోటాన్స్ లేకపోతే 30 ఫోటాన్స్. నెంబర్ పెరగడమేగా ఇంటెన్సిటీ అంటే. ఓకేనా? సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెరిగినప్పుడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అంటే ఫోటో కరెంటు ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. అదొక విషయం గుర్తుపెట్టుకోండి మైండ్ లో. రెండోది, ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది కదా మెటల్ సర్ఫేస్ నుంచి. బయటకు వస్తున్న ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అది మాత్రం ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవట్లా. దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద. అది రెండో పాయింట్. ఓకేనా? అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిన పాయింట్. ఇప్పుడు నేనేమన్నాను, జింక్ ప్లేట్ ఉందండి. జింక్ ప్లేట్ మీద నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు రావాలంటే ఏ లైట్ వాడాలని చెప్పాను?
జింక్ ప్లేట్ మీద పైన రాశాం కదా, యూవీ లైట్ వాడాలి. నేను యూవీ లైట్ కాకుండా విజిబుల్ లైట్ ని పంపిస్తున్నాను. కాకపోతే విజిబుల్ లైట్ ఇంటెన్సిటీ బాగా పెంచాను, చాలా హైలీ ఇంటెన్స్ విజిబుల్ లైట్ పంపించాను. ఎంత ఇంటెన్సిటీ ఉన్న విజిబుల్ లైట్ పంపినా ఒక్క ఫోటో ఎలక్ట్రాన్ కూడా రావట్లా. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అంటే మనం పంపే లైట్ ఒక మినిమం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పంపాలి. అంతకంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ని మనం ఎంత ఎక్కువ ఇంటెన్సిటీతో పంపినా కూడా ఒక్క ఫోటో ఎలక్ట్రాన్ కూడా రావట్లా. ఓకేనా? మీరు అర్థం చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఒక్కసారి ఊహించుకోండి. ఎలా అంటే మీరు చిన్న చిన్న గ్లాసెస్ ని ఇలా పక్కన పెట్టండి. ఒకసారి ఊహించు, నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఓకేనా? ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు టైం పట్టిన వినాల్సింది, ఎందుకంటే ఇది అర్థం కాకపోతే మనకి తర్వాత ఈ రిలేషన్షిప్ కష్టం అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను గ్లాసెస్ ని, ఏదో స్టీల్ గ్లాసెస్ ని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేసి పెట్టాను. ఓకేనా? ఇవేంటి అనుకుంటారు? ఆ మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనుకోండి, మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇవి. ఓకేనా? నేను వీటి మీదకి ఏం పంపిస్తున్నాను? మెటల్ మీదకి మనం పంపించేది ఏంటి? లైట్ కదా. లైట్ అంటే ఎలా ఊహించుకోమని చెప్పాను? బాల్స్ అన్నాను కదా, ఫోటాన్స్. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు రెడ్ కలర్ బాల్స్ పంపిస్తున్నాను. రెడ్ కలర్ బాల్స్ కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది తక్కువ సార్. ఉంటుంది. సో రెడ్ కలర్ బాల్స్ ని మీ బ్రెయిన్ లో ఎలా ఊహించుకుంటారంటే ప్లాస్టిక్ బాల్స్ అనుకోండి, ప్లాస్టిక్ తో చేసిన రెడ్ కలర్ బాల్స్ అనుకోండి. ప్లాస్టిక్ బాల్స్ కి బరువు ఎక్కువ ఉండదుగా, అంటే ఎనర్జీ తక్కువ. సో ఈ రెడ్ కలర్ బాల్స్ ని నేను రెడ్ కలర్ బాల్స్ వెళ్తున్నాయి. ఓకేనా? రెడ్ కలర్ బాల్స్ పంపించినప్పుడు అవి ఎనర్జీ తక్కువ కాబట్టి తేలిగ్గా ఉంటాయి కాబట్టి బాల్స్, నువ్వు ఎన్ని బాల్స్ ఇలా ఇసిరి కొట్టినా సరే ఒక్క గ్లాస్ కూడా పడతలేదు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, నువ్వు 4 బాల్స్ వేసావు పడలేదు, 10 బాల్స్ వేసావు, 20 బాల్స్ వేసావు, అంటే బాల్స్ నెంబర్ పెంచుతున్నావు. అంటే ఏం పెంచుతున్నట్టు? ఇంటెన్సిటీ పెంచుతున్నట్ట, ఫ్రీక్వెన్సీ పెంచుతున్నట్ట? ఇంటెన్సిటీ సార్. అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే ఇంటెన్సిటీ పెంచుతున్నట్టు లెక్క. సో ఇప్పుడు నువ్వు 20 బాల్స్ వేసినా 100 బాల్స్ వేసినా ఎన్ని రెడ్ కలర్ బాల్స్ వేసినా ఒక్క గ్లాస్ కూడా పడతలేదు, అంటే ఒక్క ఫోటో ఎలక్ట్రాన్ కూడా రావట్లా. ఇప్పుడు నేనేం చేశానంటే రెడ్ కలర్ బాల్స్ కాదు, ఈసారి వైలెట్ బాల్స్ తీసుకున్నా. వైలెట్ బాల్ అంటే ఎలా ఊహించుకుంటారంటే కొంచెం బరువుగా ఉంది. అది గోల్డ్ బాల్స్ ఉంటాయి కదమ్మా, గోల్డ్ బాల్స్ చిన్నవి, అవి బరువుగా ఉంటాయి కదా ఈ ప్లాస్టిక్ బాల్స్ తో పోలిస్తే. సో అవి వైలెట్ కలర్ లో ఉన్న బాల్స్ తీసుకున్నా, వాటిని ఇసిరాను. అప్పుడు ఏమవుద్ది? గ్లాస్ గ్లాసులు పడతాయి. గ్లాసులు పడినాయి అంటే దాని అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్ వస్తాయి లేదా మెటల్ లోంచి వస్తాయి. అంటే మీకు ఇక్కడ గమనించండి, మీకు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను చూసారా, మూడో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిన పాయింట్ ఇదే, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మనం ఏ లైట్ పడితే ఆ లైట్ పంపిస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగట్లా, ఎలక్ట్రాన్స్ రావట్లా. ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ని పంపిస్తేనే ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఆ మినిమం ఫ్రీక్వెన్సీనే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇప్పుడు గ్లాసెస్ బ్లూ కలర్ బాల్స్ ఉన్న బాల్స్ ఎన్ని పంపినా సరే మీకు గ్లాస్ పడతల్లా, అంటే ఎలక్ట్రాన్స్ రావట్లే, ఎందుకని? సరిపోవట్లా ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో అంటే ఎనర్జీ సరిపట్ల. అంటే ఇప్పుడు నువ్వు బ్లూ కలర్ కాదు, రెడ్ కలర్ బాల్స్ ని ఎన్ని పంపినా వేస్టే కదా. ఎన్ని వందల వేలు రెడ్ కలర్ బాల్స్ ఇచ్చినా సరే ఇంటెన్సిటీ ఎంత పెంచినా ఒక్క ఫోటో ఎలక్ట్రాన్ కూడా రాదు. సో అదే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే. అదే వైలెట్ కలర్ బాల్ ని ఒక్క బాల్ పంపినా సరే నీకు ఎలక్ట్రాన్ వస్తుంది. ఓకేనా? అదొక విషయం గమనించి. అంటే ఇప్పుడు ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది కదా, ఒక మినిమం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది మెటల్. అది జింక్ ప్లేట్ కి అయితే అల్ట్రా వైలెట్ లైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్కలీ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏదో విజిబుల్ లైట్ లో ఒక పర్టికులర్ కలర్. ఓకేనా? సో ఇంకో రెండో పాయింట్,
ఫోటో కరెంట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అది చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ మైండ్ లో పెట్టుకోండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అనేది. ఫ్రీక్వెన్సీ సార్. కాదు కాదు. సార్ ఇంటెన్సిటీ మీద సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంటెన్సిటీ మీద. ఎందుకంటే మీరు బాల్ ఇసిరామనుకోండి అమ్మా, ఒక బాల్ వెళ్ళి ఒక గ్లాస్కే కదా తగిలేది, 2-3 గ్లాసులకి తగలదు కదా. సో మీరు రెడ్ కలర్ బాల్ ఇసిరారు, అసలు ఎనర్జీ సరిపోవట్లేదు, ఎలక్ట్రాన్ రావట్లా. వైలెట్ కలర్ బాల్ ఇసిరినప్పుడు అది ఎనర్జీ సరిపోయింది కాబట్టి ఒక గ్లాస్ పడింది. 2 వైలెట్ బాల్స్ వేస్తే 2 గ్లాసులు పడతాయి. సో ఇది 1-to-1 ఇంటరాక్షన్ కదా, ఒక ఫోటాన్ వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ తోనే ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఎన్ని ఫోటో ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎన్ని ఫోటాన్స్ పంపించాం అనే దాని మీద, అంతే కదా. సో ఫోటో కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఓకేనా. సో ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే వస్తున్న ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే వైలెట్ కలర్ బాల్ వేసానండి. వైలెట్ కలర్ బాల్ వేసినప్పుడు గ్లాస్ పడింది అంటే ఎలక్ట్రాన్ వచ్చింది. వైలెట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న అల్ట్రా వైలెట్ లైట్ పంపించాను, అప్పుడు ఇంకా బరువైన బాల్ ఇసిరాను. అప్పుడు దీనికి తేడా ఏంటి చెప్పండి ఎవరన్నా. ఎక్కువ ఎనర్జీతో వస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా వైలెట్ కలర్ బాల్ వేసినప్పుడు గ్లాసు జస్ట్ అలా పడింది అంతే, పడింది అంటే ఎలక్ట్రాన్ వచ్చింది కాదంట్లా. ఎలక్ట్రాన్ ఎలా వచ్చింది, సర్ఫేస్ నుంచి నీరసంగా వచ్చింది బయటికి, దాని కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది. ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంది. ఇంకొంచెం బరువైన బాల్ ఇసిరాను అంటే అల్ట్రా వైలెట్ లైట్ బాల్ వేసాను నేను, అప్పుడు కూడా వస్తుంది ఫోటో ఎలక్ట్రాన్, కాకపోతే చాలా ఎనర్జెటిక్ గా బయటకు వస్తుంది. అంటే మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడ, ఎమిట్ అవుతున్న ఫోటో ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మీద. ఓకేనా. సో ఈ 3 పాయింట్స్ ని ఐన్స్టైన్ ఇంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు యాక్చువల్ టాపిక్ వద్దాం. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని డిస్కవర్ చేసింది హెడ్జ్, ఎక్స్ప్లెయిన్ చేసింది ఐన్స్టైన్. దేన్ని బేస్ చేసుకుని, క్వాంటమ్ థియరీ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఫోటో కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందమ్మా, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మీద. ఫ్రీక్వెన్సీకి దానికి సంబంధం లేదు. ఎక్కువ ఫోటాన్స్ పంపిస్తే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి, దట్స్ ఆల్. అఫ్ కోర్స్ మినిమం ఫ్రీక్వెన్సీ దాటిన తర్వాత నేను చెప్పేది. అసలు మినిమం ఫ్రీక్వెన్సీ లేదనుకోండి, నువ్వు ఎన్ని ఎలక్ట్రాన్స్ పంపినా సరే, ఎన్ని ఫోటాన్స్ పంపినా ఒక్క ఎలక్ట్రాన్ కూడా రాదు. ఆ మినిమం ఫ్రీక్వెన్సీ పైన నేను మాట్లాడేది. ఓకేనా. సో ఎక్కువ ఫోటాన్స్ పంపిస్తే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఫోటో కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. రెండోది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే అర్థమైంది కదా, ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్ పంపకపోతే అది గ్లాస్ ని పడేయలేదు, అంటే ఎలక్ట్రాన్స్ ని ఎజెక్ట్ చేయలేదు. ఓకేనా. ఇప్పుడు ఏదో ఒక గోడ ఉందండి, జైల్లో ఒక గోడ ఉంది, ఖైదీలు పారిపోవాలి, ఆ గోడ ఎత్తు 30 అడుగులు ఉంది. ఓకేనా. నీకు దాటడానికి నిచ్చెన కావాలి పారిపోవడానికి. ఓకేనా. అక్కడ 5 అడుగుల నిచ్చెనలు ఉన్నాయి, అన్ని బోల్డ్ ఉన్నాయి, ఉండటానికి మాత్రం చాలా ఉన్నాయి. 5 అడుగుల నిచ్చెనలు ఎన్ని ఉండే ఉపయోగమే ఉంది. ఓకేనా, ఉపయోగం లేదు కదా. సో థ్రెషోల్డ్ మినిమం నిచ్చెన హైట్ ఎంత ఉండాలి, 30 అడుగులు ఉండాలి. 30 అడుగులు నిచ్చెన ఒక్కటున్నా చాలు మనకి బయటికి పారిపోవచ్చాడు. ఓకేనా. సో అలాగే ఫోటో కరెంట్ అనేది ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది, కానీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఓకేనా. అలాగే ఎమిట్ అవుతున్న ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ మాత్రం ఇంటెన్సిటీ మీద కాదు, దాని ఫ్రీక్వెన్సీ మీద. ఎందుకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడినప్పుడు ఏమవుతుంది, మీకు ఎక్కువ ఎనర్జీ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకుంటది, అప్పుడు అది ఫాస్ట్ గా బయటకు వస్తుంది. ఓకేనా. అది ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మీద. స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఫోటో సెల్ లో వాడతాం ఈ కాన్సెప్ట్. మనం ఎమిట్ అవుతున్న ఎలక్ట్రాన్ ని ఆపేయడానికి, స్టాప్ చేయడానికి ఎంత వోల్టేజ్ అప్లై చేయాలో దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ అంటారు. అది ఫ్రీక్వెన్సీ మీదగా డిపెండ్ అయ్యేది. ఎందుకని, ఒక ఎలక్ట్రాన్ ఫాస్ట్ గా బయటకు వస్తుంది, దాన్ని ఆపాలంటే నువ్వు ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయాలి కదా. సో స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఏ కలర్ కి స్టాపింగ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుందో చెప్పండి, విజిబుల్. వైలెట్ కలర్ సార్. వైలెట్ కలర్. మీరు ఫోటో సెల్ ప్రాక్టికల్ చేసి ఉంటారు కదమ్మా, ఫిల్టర్స్ పెట్టుంటే చేసి ఉంటారు ప్రాక్టికల్. బ్లూ ఫిల్టర్, గ్రీన్ ఫిల్టర్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఫిల్టర్స్ పెట్టుంటారు కదా.
మీకు వైలెట్ పెట్టినప్పుడు లేకపోతే బ్లూ పెట్టినప్పుడు స్టాపింగ్ పొటెన్షియల్ వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకని వైలెట్ కలర్ ఫోటాన్స్ పడినప్పుడు వచ్చే ఎలక్ట్రాన్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయండి. వాటికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ ని మనం స్టాప్ చేయడానికి మనం ఎక్కువ పొటెన్షియల్ అప్లై చేయాలి. ఓకేనా? స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. హయ్యర్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, హయ్యర్ విల్ బి ది స్టాపింగ్ పొటెన్షియల్. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఐన్స్టైన్ చెప్పిన ఈక్వేషన్ ఇదేనండి. ఇక్కడ హెచ్మ్యూ అంటే ఏంటి? ఇన్సిడెంట్ అయిన ఫోటాన్ లో ఉన్న ఎనర్జీ, అదేగా E ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ. ఆ ఎనర్జీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. W0 ని ఏమంటారంటే వర్క్ ఫంక్షన్ అంటాం. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? లోపల ఉంది, అంతే కదా? లోపల ఉన్న ఎలక్ట్రాన్ సర్ఫేస్ నుంచి బయటికి రావడానికి కొంత ఎనర్జీ కావాలిగా, దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. అది W0. మిగిలిన ఎనర్జీ ఎందుకు ఉపయోగపడుతుంది? బయటికి ఫాస్ట్ గా రావడానికి. ఓకేనా? అంటే ఫోటాన్ లో ఉన్న ఎనర్జీ మనకి రెండు రకాలుగా స్ప్లిట్ అవుతుందమ్మా. కొంత పార్ట్ ఏమో ఎజెక్ట్ అవడానికి, రెండో పార్ట్ ఏమో ఎజెక్ట్ అయిన తర్వాత ఫాస్ట్ గా బయటికి రావడానికి. ఓకేనా? సో హెచ్మ్యూ ఇజ్ ఈక్వల్ టు W0 ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ ఎంవి స్క్వేర్ అంటే ఏంటి? ఎమిట్ అవుతున్న ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇది. దీన్నే మనం ఐన్స్టైన్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా? హెచ్మ్యూ ఇజ్ ఈక్వల్ టు W0 ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. ఓకేనా? Energy of the incident photon is utilized in two ways. One is to eject and the other is to provide kinetic energy to the ejected electron. Okay. So ఇందులో W0 కి ఒక ఫార్ములా ఉంది, hμ0. ఓకేనా? hμ0 అంటే hc బై W0. దీన్నే మనం వర్క్ ఫంక్షన్ అంటాం. ఈ పైన ఈక్వేషన్ ఇలా మార్చి రాయొచ్చు కదమ్మా. హాఫ్ ఎంవి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హెచ్మ్యూ మైనస్ W0 కింద రాయొచ్చు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వి స్క్వేర్ అంటే వి అంటే వెలాసిటీ కదమ్మా. వి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీయే కదా, నేను చెప్పింది అదే కదా. ఎమిట్ అవుతున్న ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? వి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యూ. తర్వాత స్టాపింగ్ పొటెన్షియల్ ని కనుక మనం V0 అనుకుంటే మనం పైన ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఏ ఈక్వేషన్ ని? దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, హాఫ్ ఎంవి స్క్వేర్ బదులు EV0 రాస్తాం, హెచ్మ్యూనే. W0 ఎలా రాస్తాం? hμ0 అని రాస్తాం. పైన ఫార్ములా ఉంది కదా. సో అప్పుడు V0 కి ఫార్ములా ఏమవుతుంది? hμ బై E మైనస్ hμ0 బై E. ఓకేనా? సో మనకి ఏం తెలుస్తుంది ఇప్పుడు? μ0 కిను మ్యూకి మధ్య ఆ స్లోప్ ఏదైతే ఉందో అది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఆ స్లోప్ వాల్యూనే h బై E. ఓకేనా? ఇక్కడ మనకి మిల్లికాన్స్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి ఉంటుందండి. ఆ మిల్లికాన్స్ ఎక్స్పెరిమెంట్ ఈ ఈక్వేషన్ ని వెరిఫై చేస్తుంది. ఓకేనా? సో మిల్లికాన్స్ ఎక్స్పెరిమెంట్ వెరిఫైస్ ఐన్స్టైన్స్ ఈక్వేషన్. అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉంది కదమ్మా. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇక్కడ m అంటే ఎవరు? h బై E కదా. సో h బై v వాల్యూ గ్రాఫ్ గీసి కడతారు. ఓకేనా? x యాక్సెస్ మీద ఏమో మ్యూ తీసుకుంటారు, y యాక్సెస్ మీద ఏమో μ0 తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోపే మనకి h బై ఈ వాల్యూ ఇస్తుంది. ఓకేనా? సో h బై వి వాల్యూని బట్టి మనం ఈ ఈక్వేషన్ కరెక్టా తప్ప వెరిఫై చేయొచ్చు. అది ఆల్రెడీ వెరిఫై చేశారు, కరెక్టే. ఐన్స్టైన్ ఈక్వేషన్ ని తప్పు పట్టేంత ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ. అది ఆబ్వియస్లీ కరెక్టే. ఓకేనా? సో కొన్ని పాయింట్స్ అడుగుతాను, చెప్పండి. జింక్ ప్లేట్ తీసుకున్నప్పుడు మినిమం ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఇవ్వాలి మనం? జింక్ ప్లేట్ అయితే యూవీ లైట్ సార్. యూవీ లైట్. తర్వాత ఫోటో కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ సార్. వెరీ గుడ్. తర్వాత ఎమిట్ అవుతున్న ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వర్క్ ఫంక్షన్ ఫార్ములా ఏంటండి? W0 ఈజ్ ఈక్వల్ టు hμ0. ఓకేనా? ఇంకో కాంప్టన్ ఎఫెక్ట్ ఒకటి చూస్తే మనకి ఇది కంప్లీట్ అయిపోద్ది. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మీరు గమనించండి, రేడియేషన్ కి డ్యూయల్ నేచర్ ఉంది కదమ్మా. ఉందా అంటే ఇప్పటికీ కూడా ఉంది. లైట్ ఏ నేచర్ ఎగ్జిబిట్ చేస్తుందంటే ఇట్ ఎగ్జిబిట్స్ బోత్
పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. అందుకే వేవికల్ అంటాం లైట్ ని, వేవికల్, వేవ్ ప్లస్ పార్టికల్. సో ఇప్పుడు ఇప్పటికీ మనం ఆ అన్సర్టనిటీలోనే ఉన్నాం. ఓకేనా? కొన్ని సందర్భాల్లో పార్టికల్ లాగా, కొన్ని సందర్భాల్లో వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది రేడియేషన్. ఓకేనా? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో మనం లైట్ ని ఏమనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం? పార్టికల్ అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగామా, లేదా వేవ్ అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలిగామా? పార్టికల్ సార్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది దేన్ని సపోర్ట్ చేస్తుందంటే కార్పాస్కులర్ నేచర్ ఆఫ్ లైట్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? మరి ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ దేన్ని సపోర్ట్ చేస్తాయి? ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ కామెడీ ఊహించుకోండి ఒకసారి. ఇంటర్ఫిరెన్స్ అంటే రెండు వేవ్స్ ఒకదానితో సూపర్ ఇంపోజ్ అవ్వడం, కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, అది కదా. పార్టికల్ అనుకుంటే నువ్వు అదంతా చెప్పగలవండి? ఇంపాసిబుల్, రెడిక్యులస్, నవ్వు వస్తుంది మనకి. ఓకేనా? సో ఇంటర్ఫిరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఇవన్నీ ఏమో లైట్ యొక్క వేవ్ నేచర్ ని సపోర్ట్ చేస్తాయి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోబోయే కాంప్టన్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా లైట్ యొక్క పార్టికల్ నేచర్ ని సపోర్ట్ చేస్తాయి. ఓకేనా? దేనికి అదే, ఎవరు సపోర్టర్స్ దానికి ఉన్నారు. ఓకేనా? చివరికి ఇద్దరు కలిపి మనల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నారు. ఓకేనా? దీనికి ఆన్సర్ ఏంటంటే, ఎందుకు సార్ మనం ఇది తప్పు కదా, కొన్ని సందర్భాల్లో పార్టికల్ లాగా, కొన్ని సందర్భాల్లో వేవ్ లాగా, దానికి ఏమైనా ప్రాణం ఉందా లైట్ కి? ఆ ప్రాణం ఉండి సందర్భానుసారంగా మనలాగా ప్రవర్తిస్తుందా అని అర్థం చేసుకోవడం అది కష్టమే, అది ఒక పారాడాక్స్ ఇప్పటికీ కూడా. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక కంప్లీట్ థియరీ మనం ఇంకా కనుక్కోవాలి. అది గనక కనుక్కుంటే అప్పుడు ఈ అన్సర్టనిటీ మనకి పోతుంది. ఓకేనా? ప్రస్తుతానికి ఇలాంటి రెండు పార్షియల్ థియరీస్ మీదే మనం డిపెండ్ అవ్వాలి. ఓకేనా? అది కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో ఏమైందండి, ఫోటాన్స్ వచ్చి మెటల్ మీద పడినప్పుడు ఎలక్ట్రాన్స్ వచ్చింది. కాంప్టన్ ఎఫెక్ట్ లో ఏమవుతుందంటే రివర్స్. ఓకేనా? రివర్స్ కాదు, యాక్చువల్గా రివర్స్ కాదు, ఇందులో కూడా లైట్ వచ్చి పడుతుంది. కాదు, ఏ లైట్? చాలా హైలీ ఎనర్జెటిక్ లైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రావైలెట్ కూడా సరిపోదండి. కాంప్టన్ ఎఫెక్ట్ రావాలంటే అల్ట్రావైలెట్ సరిపోదు. అల్ట్రావైలెట్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న లైట్ మీకు తెలుసు కదా, ఎక్స్రేస్. ఓకేనా? ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ, ఇలాంటి హై ఎనర్జెటిక్ లైట్ వచ్చి ఒక శాంపుల్ మీద పడినప్పుడు మనకి ఏమవుతుందంటే లోపల సంథింగ్ జరుగుద్ది. అదేంటో చెప్తాను. అంటే మనం పంపించిన ఎక్స్రేస్ లో ఉండే ఫోటాన్స్ లోపల ఉండే ఎలక్ట్రాన్స్ ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ లైట్ బయటకు వస్తుంది. అంటే లైట్ ఏమవుతుందంటే స్కాటర్ అవుతుంది. అంటే వచ్చేది మళ్ళీ లైటే. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లాగా ఎలక్ట్రాన్స్ రావు బయటికి. కాంప్టన్ ఎఫెక్ట్ లో ఏమవుతుందమ్మా, లైటే పడుతుంది, కాకపోతే హై ఎనర్జీ లైట్. అంటే ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ పడుతుంది శాంపిల్ మీద. శాంపిల్ మీద పడిన తర్వాత ఎలక్ట్రాన్స్, ఈ ఫోటాన్స్ ఇంటరాక్ట్ అయ్యి బయటికి ఏమొస్తుంది, మళ్ళీ లైటే వస్తుంది. కాకపోతే ఆ లైట్ ఎలా వస్తుందంటే దాని ఫ్రీక్వెన్సీ మారద్దు లైట్ గా. ఓకేనా? దాన్ని మనం కాంప్టన్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? సో కాంప్టన్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ స్కాటరింగ్ ఆఫ్ హై ఎనర్జీ లైట్. ఓకేనా? సో మీకు ఏమవుతుందంటే ఇక్కడ రెండు లైన్స్ చూపించాను చూడండి. మీరు ఎక్స్రేస్ వచ్చి శాంపుల్ మీద పడినప్పుడు లైట్ ఏమవుతుంది, స్కాటర్ అవుతుంది కదా. స్కాటర్ అయిన లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం మెజర్ చేస్తే రెండు లైన్స్ కనిపిస్తున్నాయి అంట. ఒక లైన్ ఏమో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్, దాన్ని మనం అన్మాడిఫైడ్ లైన్ అంటాం. మాడిఫై అవ్వలేదు కదా ఫ్రీక్వెన్సీ. మనం ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పంపించామో అదే ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్. ఇక్కడ మనం వాడాల్సింది ఏంటో తెలుసా, మోనోక్రోమాటిక్ లైట్ వాడాలండి, మోనోక్రోమాటిక్. ఓకేనా? తర్వాత ఇంకో లైన్ కూడా కనిపిస్తుంది. ఏంటా లైన్, మనం పంపిన ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్. ఓకేనా? దాన్ని మనం మాడిఫైడ్ లైన్ అంటాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఉంది చూసారా, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, దాన్ని కాంప్టన్ షిఫ్ట్ అంటాం. ఓకేనా? చూడండి. సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే యాక్చువల్ గా జరిగేది ఏంటంటే మైక్రోస్కోపిక్ లో బోత్ ఆఫ్ ద చూస్తే లోపల ఏం జరుగుతుంది అంటే ఒక కొలిజన్ జరుగుతుంది. దేనికి మధ్య, మనం లైట్ లో ఉన్న ఫోటాన్ కి లోపల శాంపిల్ లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఫోటాన్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్య ఒక కొలిజన్ జరుగుతుంది. ఆ కొలిజన్ జరగడం వల్ల మీకు లైట్ ఏమవుతుంది, మళ్ళీ స్కాటర్ అవుతుంది. స్కాటర్ అయిన లైట్ లో మనం తెలుసు కదా, రెండు లైన్స్ ఉంటాయని చెప్పాను. ఒకటేమో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్, రెండోదేమో తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్. ఓకేనా? మాడిఫైడ్, అన్మాడిఫైడ్. ఓకే. ఈ కొలిజన్ మరి ఏ కొలిజన్ సార్ అంటే ఇలాస్టిక్ కొలిజన్.
మీకు కొలిజన్స్ లెసన్ చెప్పినప్పుడు నేను ఒక విషయం చెప్పుంటాను. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏ కొలిజన్ లో అయితే మొమెంటం కన్సర్వ్ అవుతుంది, అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. మీకు పెద్ద పెద్ద వస్తువుల మధ్య జరిగే కొలిజన్స్ ఏ కొలిజన్స్ అని చెప్పాను, ఇలాస్టిక్ ఇన్ఎలాస్టిక్? రెండు ప్లానెట్స్ మధ్య జరిగే కొలిజన్స్, రెండు బైకుల మధ్య జరిగే కొలిజన్స్, అవి ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్? ఇన్ఎలాస్టిక్స్. ఎందుకంటే డిసిపేటివ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఫ్రిక్షన్ ఇలాంటి వాటి వల్ల కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఎంత ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ అంత ఉండదు. ఓకేనా? కానీ మైక్రోస్కోపిక్ కొలిజన్స్ ఎప్పుడు కూడా, అంటే రెండు పార్టికల్స్ మధ్య జరిగే కొలిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది అదే. మనం పంపిన లైట్ లో ఉన్న ఫోటాన్ కిను శాంపిల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్ కి మధ్య జరిగే కొలిజన్ మైక్రోస్కోపిక్ కొలిజనే కదా. ఆ కొలిజన్స్ ఎప్పుడు కూడా ఇలాస్టిక్ కొలిజన్స్ అవి. సో కాంటన్ ఎఫెక్ట్ లో ఏం జరుగుతుందని అడుగుతాడు. ఇలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది. దేనికి దేనికి మధ్య? ఫోటాన్ కి ఎలక్ట్రాన్ కి మధ్య. ఓకేనా? అది ఇలాస్టిక్ కొలిజన్. ఓకే, ఈ ప్రాసెస్ లో మనకి కొన్ని గుర్తుండాలి ఫార్ములాస్, ఇంపార్టెంట్. ఫోటాన్ యొక్క మొమెంటం ఎంత అని అడిగితే ఫార్ములా ఏంటమ్మా? hν/c. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? మొమెంటం ఆఫ్ ఫోటాన్ ఎంత అంటే hν/c. అలాగే ఫోటాన్ యొక్క రెస్ట్ మాస్ ఎంత? 0. మీకు రేడియేషన్ కదా ఫోటాన్ అంటే, రేడియేషన్ కి ఎప్పుడు కూడా రెస్ట్ మాస్ ఎంత అవుద్ది? 0 అవుద్ది. కానీ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇలాంటి పార్టికల్స్ కి మాత్రం రెస్ట్ మాస్ 0 అవ్వదండి. ఓకేనా? సో కాంప్టన్ షిఫ్ట్ ఫార్ములా ఏంటి? కాంప్టన్ షిఫ్ట్ ఈజ్ గివెన్ బై డెల్టా లాండా అంటాం. కాంప్టన్ షిఫ్ట్ ని డెల్టా లాండా ఈజ్ ఈక్వల్ టు లాండా డాష్ మైనస్ లాండా. అంటే ఏంటి? లాండా డాష్ అంటే ఏంటి? మాడిఫైడ్ లాన్ అన్నాను కదా, దీన్ని లాండా డాష్ అనుకోండి. సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ లాండా అనుకోండి. మరి లాండా వాడుతున్నారు ఏంటి సార్, ఫ్రీక్వెన్సీ అంటున్నారంటే ఫ్రీక్వెన్సీలో చెప్పొచ్చు, లేకపోతే ఇందులో చెప్పొచ్చు, వేవ్ లెంగ్త్ లో కూడా చెప్పొచ్చు కదా. ఇక్కడ కాంప్టన్ షిఫ్ట్ ని వేవ్ లెంగ్త్ లో రాశాను నేను, అంతే తేడా. సో డెల్టా లాండా ఈజ్ ఈక్వల్ టు లాండా డాష్ మైనస్ లాండా. ఈ డిఫరెన్స్ నే మనం కాంప్టన్ షిఫ్ట్ అంటాం. దానికి ఫార్ములా ఏంటంటే h/m0c ఇంటూ 1 - cos θ. ఓకే, 1 - cos θ అని ఎలా రాయొచ్చు? 2 sin² θ/2 అని రాయొచ్చు కదా. అప్పుడు ఇది ఎలా మారుతుంది? 2h/m0c sin² θ/2 అవుతుంది. ఓకే, ఇక్కడ థీటాని బట్టి కాంప్టన్ షిఫ్ట్ మారుతుంది, గమనించండి. θ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకో, సైన్ θ 0 కదమ్మా, అప్పుడు డెల్టా లాండా ఎంత? 0. సో కాంప్టన్ షిఫ్ట్ ఎంత అవుతుంది? 0. అదే θ వాల్యూ 90 degrees అనుకోండి, సైన్ 90 1 కదా. సో డెల్టా లాండా ఎంత అప్పుడు? h/θ ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే 1 minute అమ్మా. సారీ, ఇక్కడ చూడండి, ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే సైన్ 90 కాదు కదా, ఇక్కడ θ/2 కదమ్మా. సో ఎంత అవుతుంది? నేను వేసి చూపిస్తాను చూడండి. డెల్టా లాండా ఈజ్ ఈక్వల్ టు 2h/m0c sin² 90/2 కదా. 90/2 అంటే 45 degrees. సైన్ 45 degrees అని చెప్పండి ఎవరన్నా. √2. ఓకేనా? సో sin² 45 ఎంత అవుతుంది? 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. ఎంత అవుద్ది అప్పుడు? h/m0c. సో కాంప్టన్ షిఫ్ట్ ఎంత? h/m0c. దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 0.02426 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. వాల్యూ కూడా గుర్తుండాలి. ఓకేనా? తర్వాత θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయింది అనుకోండి, అప్పుడు 180/2 ఎంత? 90 కదా. సైన్ 90 1 కాబట్టి డెల్టా లాండా ఎంత అవుతుంది అప్పుడు? 2h/m0c. సో మీకు ఒక విషయం అర్థం కావాలి, ఇక్కడ ఏ డైరెక్షన్ లో కాంప్టన్ షిఫ్ట్ మాక్సిమం వస్తుంది అంటే 180 degrees లో వస్తుంది, అంతే కదా. 180 degrees అయినప్పుడు కాంప్టన్ షిఫ్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 2h/m0c వచ్చింది, అంటే ఎక్కువ కదా. సో మాక్సిమం కాంప్టన్ షిఫ్ట్ ఏ డైరెక్షన్ లో వస్తుంది? θ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు వస్తుందమ్మా, 90 కాదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ θ/2 ఉంది కదా, అందుకని. సో కాంప్టన్ షిఫ్ట్ వాల్యూ ఎంత అంటే అప్పుడు 2h/m0c. ఓకేనా? ఇక్కడ 0.02426 యాంగ్స్ట్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాంప్టన్ షిఫ్ట్ వెన్ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? ఇప్పుడు ఈ 0.02426 యాంగ్స్ట్రామ్స్ ఒక పేరు ఉంది, దీన్ని కాంప్టన్ వేవ్ లెంగ్త్ అంటారండి. కాంప్టన్ వేవ్ లెంగ్త్ 0.02426 యాంగ్స్ట్రామ్స్. ఓకే, సో కాంప్టన్ స్కాటరింగ్ అంటే ఏం లేదమ్మా, స్కాటరింగ్ బిట్వీన్ ఫోటాన్ అండ్ ఎలక్ట్రాన్, దట్స్ ఆల్. ఆ స్కాటరింగ్ జరిగే దాన్ని బట్టి
ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చేంజ్ అయితే కాంపౌండ్ షిఫ్ట్ వాల్యూ 0 అవ్వదు, ఎంతో కొంత వస్తుంది. ఏ డైరెక్షన్ లో కాంపౌండ్ షిఫ్ట్ ఎక్కువ మారద్దంటే 180 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. ఎలాస్టిక్ కొలిజన్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫోటాన్ యొక్క మొమెంటం ఎంత అని అడుగుతున్నారు, hμ/c. అలాగే రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఎంత అంటే 0. కాంపౌండ్ షిఫ్ట్ కి ఎక్స్ప్రెషన్ కూడా గుర్తుండాలి, 2h/m0c ఇంటూ sin²θ/2. ఓకే, సార్ అక్కడ m0 రెస్ట్ మాస్ సార్, ఏదమ్మా? h/m0c లో. అవునమ్మా, m0 ఏమో రెస్ట్ మాస్ ఆఫ్ ఎవరిది, ఎలక్ట్రాన్ది. ఓకేనా? రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 0 కాదు కదమ్మా. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ అనేవి ఏంటి, రేడియేషన్ కాదు కదా, మ్యాటర్ కదా. సో రెస్ట్ మాస్ వాల్యూ మీకు తెలుసుగా, ఎలక్ట్రాన్ రెస్ట్ మాస్ ఎంత, 9.1 ఇంటూ 10⁻31 కిలోగ్రామ్స్. ఓకేనా? సో సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనమ్మా? సో కాంటన్ వేవ్ లెంగ్త్ ఎంత అని కూడా అడగచ్చు. ఎంత అంటే 0.02426 యాంగ్స్ట్రామ్స్. ఓకే, రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ మాత్రం 0, అది గుర్తుపెట్టుకోండి.